చాలా వరకు ఒక టూర్లో ఒక హాలిడే ట్రిప్ లా చేసుకున్నారు. చాలా వరకే అప్పుడు సండే పూట బాగుంటుంటుంది. ఇటువంటి ఎంజాయ్ మూమెంట్ ఇటువంటి ఎంజాయ్ మూమెంట్ ఎప్పుడైనా చేయాలండి. ఏదైనా ఫ్రెండ్స్ తోటి చేస్తేనే ఇటువంటి ఎంజాయ్ మిస్ అవ్వకండి. అప్పుడు బయటకు వస్తున్నాండి. ముఖ్యంగా అందరూ కూడా రండి. అరే నువ్వు కొంచెం అరే సాయి కొంచెం చెప్పు తలుపుల గురించి ఎలా ఉంది, నీకు ఎలా అనిపించింది చిన్న ఒక రెండు ముక్కలు? ఫ్రెండ్స్ తో వచ్చాను, ఫస్ట్ టైం రావడం ఫ్యామిలీతోనే. ఒకసారి ఇప్పుడు చిన్నప్పుడు వచ్చాను రావడం, చాలా హ్యాపీగా ఉంది. బిర్యానీ, చికెన్, మటన్ 3 కొట్టం. నెక్స్ట్ ఇంకేంటి థమ్స్అప్ బాటిల్ వాళ్ళు 2 రేట్లు 2 తీసుకోమంటే వీళ్ళు ఒకలే తీసుకొచ్చారు. అది నేను గుర్తుంచుకుంటాను మీకు. లడ్డు నేను లడ్డూల వరకు ఎక్కువ. నువ్వు చెప్పు. నేను చాలా సార్లు వచ్చాను తలుపులో ఉన్నావా. మాది లోకల్ అంటే ఎక్కడ? నర్సీపట్నం. మ్యాక్సిమం నాకు తెలుసు. ఫ్రెండ్స్తో రావడం అయితే ఫస్ట్ టైం. ఓకే నలుగురే కామెంట్లు చేస్తున్నారు. క్వాలిటీ బాగుంది, కెమెరా క్వాలిటీ లేదంట. పెట్టిందా నందేశ్ అంట. చెప్పురా పాట పాడరా బాబు. చూడండి చూడండి అక్కడ తమ్ముడు టబ్బుతో తీసుకొచ్చాను. టబ్బుతో గిన్నెపోకూడదు పదా లైవ్ చూపించా. చూపించుకోని అయిపోయింది ఫోను. ఇవ్వండి లైవ్ ఇప్పుడు ఇదే అది ముందు 2 నిమిషాలు. హాయ్ ఫ్రెండ్స్, మేము 8 వచ్చాము. చాలా బాగా ఎంజాయ్ మూమెంట్ ఉంది. నాకు ఇది మాత్రం ఫస్ట్ సారి. చాలాసార్లు ఎన్నిటికి వెళ్ళాము కానీ రాయగడ ఇవన్నీ తిరిగాం కానీ ఇది చాలా బాగానే ఉంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారైనా. ఇటువంటి ఎంజాయ్ మూమెంట్లు వయసులో ఉన్నప్పుడే కానీ ముస్లిం తరం ఉన్నప్పుడు రాదు. చాలా తిరగండి. ఏదైనా బ్యాచులర్గా వచ్చినప్పుడే ఇటువంటి మూమెంట్ ఉంటుంది. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మనకు కావాలన్నా రాదు. మైక్ పెట్టుకోవాల్సింది. మైక్ అంటే తెచ్చి బ్యాగ్ ఫ్యాన్స్ అవ్వండి డబ్బులు. అదే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము గిన్నెలు తోముకోవాలి. గిన్నెలు కొడుకు నాన్న గ్రీన్ బటన్ వచ్చింది బాబు. మన ఇద్దరు చెప్తున్నా బా 20 అప్లైట్ అయిపోయింది. రాలే అక్కడికే వస్తాను సెట్ చేస్తాను. ఇక్కడ కూర్చి చూద్దాం. మరి ఫస్ట్కి వెళ్ళి లైవ్ అవుతుందా? లైవ్ అవుతుంది.
కెమెరా ఇది